తాను చేసిన నేరం ఏంటి, అసలు ఈ ఎంక్వైరీ ఏంటి, తనపై కమిషన్ వేయడం ఏంటి? కేసీఆర్ చేస్తున్న ఈ ఫైట్ హైకోర్టులో క్లైమాక్స్కు చేరింది. కమిషన్ రద్దు చేయాల్సిందే అని కేసీఆర్ వాదిస్తుంటే కమిషన్ వేస్తేనే కదా తప్పు జరిగిందో లేదో తేలుతుంది అంటుంది కాంగ్రెస్. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ ముగించడానికి మరికొన్ని గంటలే ఉందనగా కొన్ని కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఆ ఎవరి వర్షన్ ఎలా ఉందో రెండోసారి చూద్దాం. కమిషన్ కొనసాగుతుందా, రద్దవుతుందా? శుక్రవారం తేల్చనున్న హైకోర్టు. కమిషన్ వేస్తే తప్పేంటన్న న్యాయస్థానం. నిబంధనలకు విరుద్ధమన్న కేసీఆర్ న్యాయవాది. కేసీఆర్ వర్సెస్ కమిషన్ పోటాపోటీ వాదనలు జరుగుతున్నాయి. అటు కోర్టులో, ఇటు కమిషన్ ముందు, మరోవైపు పొలిటికల్ గా కూడా ఎవరి వాదన వారిదే. ఈ విషయంలో కేసీఆర్ పట్టు విడవడం లేదు. జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినప్పుడే అర్థమైపోయింది కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో. కమిషన్ కు సమాధానం ఇవ్వడం, కమిషన్ ముందుకు రావడం కాదు, అసలు కమిషన్ వేయడమే నిబంధనలకు విరుద్ధం అని వాదిస్తున్నారు కేసీఆర్. కమిషన్ ను రద్దు చేయాల్సిందేనంటూ ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. అయితే హైకోర్టు కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని కేసీఆర్ తరపు లాయర్ ను హైకోర్టు డైరెక్ట్ గానే ప్రశ్నించింది. ముందైతే కమిషన్ తో విచారణ చేయించి వచ్చే రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపై చర్చ జరపవచ్చు కదా, అందులో అభ్యంతరం ఏముందని ప్రశ్నించింది న్యాయస్థానం. కానీ పిటిషనర్ తరపు న్యాయవాది మరో వాదన వినిపించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా ఛత్తీస్గఢ్ నుంచి కొన్న విద్యుత్ కు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ అనుమతి ఉందని వివరించారు. ఈఆర్సీ కూడా ఓ జ్యుడిషియరీ సంస్థే కాబట్టి దాని అనుమతితోనే విద్యుత్ కొనుగోళ్లు చేసినప్పుడు మళ్లీ జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయడం ఏంటి అనేది కేసీఆర్ న్యాయవాది వినిపించిన వాదన. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారణ చేపట్టకూడదని, అయినా సరే కమిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. కమిషన్ పై జూన్ 30 డెడ్ లైన్ అనే ఒత్తిడి కూడా ఉందని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే కమిషన్ నోటీస్ పై రిప్లై ఇచ్చేందుకు కేసీఆర్ కు జూన్ 15 వరకు సమయం ఉన్నా ఆ తేదీ వరకు ఆగాల్సిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి జూన్ 11నే ప్రెస్ మీట్ పెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ రిప్లై తీసుకోకుండానే అక్రమాలు జరిగినట్టు ప్రెస్ మీట్ లో ప్రకటించారని వాదనలు వినిపించారు. ఇలా ప్రెస్ మీట్ పెట్టడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని చెప్పుకొచ్చారు కేసీఆర్ తరపు న్యాయవాది. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ కాబట్టి రద్దు చేయాలని కోరారు. పైగా సబ్ క్రిటికల్ టెక్నాలజీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కూడా వాదించారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకైనా కమిషన్ పై స్టే విధించాలని కోరినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పుపడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పుపడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది. వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగేయించుకున్నారు. కమిషన్ రద్దు చేయాలనడంపై కాంగ్రెస్ గట్టిగానే రియాక్ట్ అవుతోంది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలే జరగలేదన్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కావాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని స్వయంగా అసెంబ్లీలో చెప్పిన జగదీష్ రెడ్డి ఇప్పుడెందుకని హైకోర్టుకు వెళ్లారని నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు బయటపడతాయనే కమిషన్ ముందుకు రావట్లేదని విమర్శించారు. సిట్టింగ్ చేస్తున్నా కమిషన్తోనా ప్రభుత్వానికి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ని కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీకి హాజరు కమ్మన్నప్పుడు నేను హాజరు కాలేనని చెప్పేసి దానికి అనేక కుంటి సాకులు చూపించి 12 పేజీల లేఖను జ్యుడిషియల్ కమిషన్కి ఇచ్చింది. ఆ 12 పేజీల్లో ఉండే సారాన్ని నువ్వు వచ్చి చెప్పొచ్చు కదా, నువ్వు కడిగిన ముత్యంలాగా బయటపడవచ్చు కదా, ఎందుకు ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్నావు? నువ్వు జ్యుడిషియల్ ముందు హాజరైతే ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో జరిగినటువంటి అవకతవకలు బయటపడతాయనేటువంటి భయంతో నువ్వు ఇవాళ కోర్టుకు పోతున్నామని చెప్పేసి మేము భావిస్తాం. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయి కాబట్టి కమిషన్ ముందుకు గాని అసెంబ్లీకి గాని కేసీఆర్ రావడం లేదన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. విద్యుత్ రంగంలో 80,000 కోట్ల అప్పులు చేసిన ఘనత కేసీఆర్ దే అని ఆరోపించారు. మీరు పవర్ మినిస్టర్ గా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఒక్క విద్యుత్ శక్తి రంగంలోనే 80,000 కోట్ల అప్పులు చేసిన ఘనత ఎవరిదా అంటే మీది. మేం దొంగతనం చేస్తాం కానీ ఎవరు మమ్మల్ని అడగొద్దు అనేలా బీఆర్ఎస్ వాదన ఉందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.
ఏ కమిషన్ వేసినా ఆ కమిషన్ ను ప్రశ్నించడం, ఎదురుదాడి చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు. శుక్రవారం నాడు హైకోర్టు చెప్పినట్టే అందరం విందాం అంటూ చెప్పుకొచ్చారు. ఇలా మీ మాజీ మంత్రి అసెంబ్లీలో ఒక మాట అన్నాడు. ఏమని? మీరు ఏ కమిషన్ వేసినా కూడా మేము దానికి సమాధానం చెప్తాం, మేమేం తప్పు చేయలేదని. మరి అలాంటప్పుడు తప్పు చేయని వాళ్ళు మళ్ళీ కమిషన్ వద్దని చెప్పి ఎందుకు ఈరోజు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు, లేదంటే ఇతరత్ర వాటిని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? కాబట్టి మీరు తప్పు చేసిందనే స్పష్టమవుతున్న పరిస్థితి. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీ నాయకుడిని హౌస్కు రమ్మని చెప్పమంటే అట్లా రాలే. బయట బహిరంగ సభల్లో మాట్లాడుకుంటున్నారు, అది తప్పని ఇది తప్పని అంటున్నారు. రేపు ప్రతి అంశం హౌస్లోనే దాన్ని చర్చకు పెడతాం. మొత్తానికి కమిషన్ పై శుక్రవారానికి ఓ క్లారిటీ వస్తుంది. మరి అప్పుడైనా కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ కమిషన్ కు సమాధానం ఇస్తారా లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది చూడాలి.